హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే నేను మీతో మా అన్నయ్య గోల్డ్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. అవి వచ్చేసి మా అన్నయ్య రింగ్స్ అండి. ఒకసారి ఓపెన్ చేస్తాను ఏమేమి డిజైన్స్ అని. ఇది క్లోజ్ అయిపోతున్నాయి, ఒక్క నిమిషం. ఇవండి మా అన్నయ్య రింగ్స్, 4 రింగ్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వినాయక స్వామి ఉంగరం స్టార్ట్ చేద్దామండి. ఇది వచ్చేసి లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ తీసుకున్న రింగ్ ఇదే మా అన్నయ్య. ఇదిగోండి ఇలా ఉంది వినాయక స్వామి ఆకారం బొమ్మ, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉంది డిజైన్ కూడా చూడండి, మీకు బొమ్మ చాలా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అది. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ క్లోజ్డ్ అండి. రింగ్ వచ్చేసి ఇలా ఉంది. మా అన్నయ్య ఫింగర్స్ చిన్నగానే ఉంటాయండి, అందుకనే కొంచెం స్మాల్ సైజే. ఇదిగోండి దీని HYD కోడ్, హాల్ మార్క్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు, మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇక్కడ ఉందన్నమాట. ఫైనల్గా రింగ్ అయితే ఇలా ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ అండి. లలితలో తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే రింగ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గోవిందరాజుల స్వామి రింగ్ చూద్దామండి. ఈ రింగ్ వచ్చేసి జాయ్ లుకాస్లో తీసుకున్నాము. ఇదిగోండి దీని డిజైన్ అయితే ఇలా ఉంది. బొట్టు వచ్చేసి ఎనామిల్ పెయింట్తో ఇచ్చారండి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు అందరూ ఎక్కువగా గోవిందరాజుల స్వామి రింగ్ యూజ్ చేస్తున్నారు కదండి, పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది చేతికి అని చెప్పేసి మేము ఈ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇలా ఉంది దీని ఫినిషింగ్ అయితే. ఇటు సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది డిజైన్, కనిపిస్తుంది కదా, చెక్కుడు మోడల్ అంటారు కదా, అలా వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉందండి, సేమ్ డిజైన్. అప్పుడు ఒకసారి దీని బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను ఎలా ఉందనేది. ఇది కూడా అంతేనండి, ఫుల్ క్లోజ్డ్ ఇచ్చారు. బొమ్మ కూడా చాలా నీట్గా ఉంది. ఈ బొట్టు, ఆ షేప్ అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. చెప్పాను కదండి మా అన్నయ్య ఫింగర్స్ చిన్నవేనని, అందుకని అన్ని సైజెస్ కూడా స్మాల్ సైజెస్లోనే ఉంటాయి. ఇదిగోండి దీని హాల్ మార్క్, HYD కోడ్ అవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు, కనిపిస్తుంది కదా. వీటికైతే ఇక్కడ ఉంది. ఇదండి ఫైనల్గా మా అన్నయ్యది గోవిందరాజుల స్వామి వారి రింగ్. దీని వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి జాయ్ లుకాస్లో తీసుకున్నాము. ఎలా ఉందండి దీని డిజైన్? నచ్చిందా? నాకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే రింగ్ డిజైన్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓం రింగ్ చూద్దామండి. ఇదండి ఓం రింగ్ మా అన్నయ్యది. ఇది వచ్చేసి జాసా లుకాస్. ఇదిగోండి ఇలా ఉంది ఓం. చాలా షాప్స్ చూసామండి ఓం రింగ్ కోసం, కానీ ఓం షేప్ అంత నీట్గా అనిపించలేదు. లాస్ట్కి ఇక్కడ సెట్ అయింది, కానీ కొంచెం వెయిట్ ఎక్కువలో ఉంది. అంటే మా అన్నయ్య సైజ్ చిన్నదని చెప్పాను కదా, ఈ రింగ్ ఒకటి ఎక్కువ వెయిట్ ఉంది, 7 గ్రామ్స్ పడింది. దీని సైడ్ డిజైన్ అంతా ఇలా ఉంది, ఇట్ సైడ్ డిజైన్ అంతా ఇలా ఉంది. ఇది కొంచెం హెవీగా ఉందండి. మా అన్నయ్య చేతికి కూడా కొంచెం హెవీగా అనిపించింది అనమాట. ఇందాకట రింగ్స్తో పోల్చుకుంటే కనుక ఇది కొంచెం హెవీగా ఉంటుంది, ఎందుకంటే సైజుని బట్టి వెయిట్ మారుతుంది కదా, అందుకని. ఓం కూడా చూడండి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సీజెడ్ స్టోన్స్ అనమాట, స్టోన్ వెయిట్ కూడా ఎక్కువ పడలేదు. ఇలా షేప్ కానీ చాలా బాగుంది. డిజైన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. జెంట్స్కి కదంటే ఎక్కువ డిజైన్స్ అలా దొరకవు కదా, కానీ ఈ ఓం రింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకు.
దీని బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంది. ఇదిగోండి హాల్ మార్క్ హెచ్ఐడి కోడ్ ఇక్కడ రింగ్ ఇచ్చారు, కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ దీంట్లో ఉంది. ఇదండి ఫైనల్గా జాస్ అలుకాస్లో తీసుకున్నది మా అన్నయ్య ఓమ్ రింగ్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికి ఏ రింగ్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోమాకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రింగ్ డిజైన్ చూద్దాం. లాస్ట్ రింగ్, ఫోర్త్ వన్. ఇదండి ఎస్ రింగ్, ఎస్ లెటర్ వస్తుంది, కనిపిస్తుంది కదా. ఎస్ అంటే సుబ్బారావు అండి, మా అన్నయ్య పేరు సుబ్బారావు, మా తాతగారి పేరు, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారిది అనమాట, సుబ్బారావు అనమాట. అందుకనే ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి సిఎంఆర్లో అండి, ఇది సిఎంఆర్ జ్యువెలరీలో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఈ రింగ్ అయితే ఇలా ఉందండి, ఇలా రౌండ్ షేప్లో వచ్చింది. ఎస్కి చూడండి షైనింగ్ అంతా చెక్కుడు డిజైన్లా ఇచ్చారు. ఎస్ కూడా అంతేనండి, చాలా షాప్స్లో లేదు, అంటే కొన్ని షాప్స్లో చూసాం కానీ ఫినిషింగ్ అంత మాకు నచ్చలేదన్నమాట. చివరికి ఇది సిఎంఆర్లో దొరికింది. ఓమ్ రింగ్కి ఎస్ రింగ్కి అయితే మేము చాలా చోట్ల ట్రై చేసామండి, అంటే నీట్గా ఉండాలి కదా, గోల్డ్ కదా, మళ్ళీ మళ్ళీ మార్చుకునేది కాదు కదా అని చెప్పేసి చాలా షాప్స్ తిరిగి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. జెంట్స్కి కదండి, అందులో మళ్ళీ కొంచెం మోడల్స్ కూడా వెతికి తీసుకోవాలన్నమాట. లేడీస్ అనుకోండి ఎలాంటిదైనా తీసేసుకోవచ్చు, జెంట్స్కి అనేసరికి కొంచెం ఎక్కువ షాప్స్ ట్రై చేసి మంచి మోడల్ బెటర్గా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కలెక్షన్స్ అవి తక్కువ ఉంటాయి కదా, లేడీస్కి ఉన్నన్ని కలెక్షన్స్ అయితే ఉండవు. ఇది వచ్చేసి ఇలా ఉందండి, దీని సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంది. లెటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికి కూడా ఇటు సైడ్ ఎలా అయితే ఉందో డిజైన్ సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి ఈ రింగ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. సైడ్ వచ్చి ఇలా ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది, కనిపిస్తుంది కదా. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి, లెటర్లో కానీ ఈ సైడ్ డాట్స్లో కానీ ఈ సైడ్ డిజైన్లో కానీ మీకు చూస్తే కనిపిస్తుంది వీడియోలో, చాలా బాగున్నాయి ఫినిషింగ్స్ అయితే. అంటే మనం వెతికి చూసుకోవాలన్నమాట, కొన్ని రింగ్స్కి నార్మల్గా ఉంటుంది, అందుకని చెప్పి ఒకటికి 4 సార్లు చూసుకుని తీసుకోవాలి. ఇదిగోండి దీనికి వచ్చేసి ఇక్కడ ఉంది హెచ్ఐడి కోడ్ హాల్ మార్క్, ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సెంటర్లో ఉందన్నమాట. ఇదండి ఫైనల్గా ఎస్ లెటర్ అనమాట. ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ అండి, సిఎంఆర్లో తీసుకున్నాం. ఎలా ఉందండి ఈ వీడియో, నచ్చిందా మీకు? మీకు ఈ 4 రింగ్స్లో ఏ రింగ్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.